అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. సో ఒక్కోసారి కొంచెం మనం అనుకున్నాయి తారుమారు అవుతూ ఉంటే అలాంటప్పుడు కొన్ని కామెంట్స్, నెగిటివ్ అండ్ ట్రోల్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. సో అలాంటి టైంలో మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు సార్? అంటే నాకు ఇచ్చిన క్యారెక్టర్కి నేను ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు చేస్తాను. వాస్తవంగా చెప్పాలంటే ఉత్సవం సినిమా నా క్యారెక్టర్ చెప్పారు చెప్ప, కథ చెప్పలేదు. సో ఈ కథలో నేను ఒక పార్ట్. ఓకే, సో నాతో పాటు ఇంకా చాలా పార్ట్లు ఉన్నాయి. ఒక సినిమా హిట్ అయిందంటే దాంట్లో నేను ఉన్నాను అనుకోవాలి తప్ప నా వల్లే ఇది హిట్ అయింది అనుకోవటం చాలా తప్పది. ఎందుకంటే ఒక ఇంజన్ తయారు చేయాలంటే దాని వెనకాల ఎంతోమంది కష్టం ఉంది. ఇది నా వల్లే జరిగింది, నేనే కనిపెట్టా, నేనే స్టార్ట్ చేశా అని ఎప్పుడు చెప్పుకోకూడదు. ఫస్ట్ పొజిషను నేను అదే చెప్తా. నిర్మాత భగవంతుడు అయితే డైరెక్టర్ ఆ గుడి పూజారి. ఈ మధ్యలో ఆర్టిస్టులు ఉన్నారే వాళ్ళందరూ భక్తులు. ప్రసాదం ఏం పెడితే అది తినేసి వెళ్ళిపోవాలి, ఇది కావాలి అని అనకూడదు. సో అట్టాగా నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు, నేను న్యాయం చేశాను. నాతో పాటు ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. ఇందాక చెప్పా మా సెట్కి ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అనగానే కోట శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి, అరే నీ కార్ పంపించవా, ఒకసారి షూటింగ్కి వస్తాను అని అడిగాడు. ఆయన షూటింగ్ జరుగుతుంటే ఒకప్పుడు మేము వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే అంత పెద్ద విల్లన్ ఆయన. ప్రతి ఘటన ఒక సినిమా విజయశాంతి గారి తర్వాత మళ్ళీ చెప్పుకునే క్యారెక్టర్ ఎవరు అంటే కోట గారు. అలాగే ఇంకో ఎన్నో సినిమాలు, శత్రువు ఇందాక మీరు చెప్పారు కదా బేడా బేడా అన్నావు, ఇప్పుడు నువ్వు ఏడా గణేష్ అది వేరు. దాంట్లో నేను మేకప్ నేను అసిస్టెంట్. ఫస్ట్ డే ఒక సీన్ చేయగానే బాబాయ్ ఇది సినిమా హిట్ అయితే బెస్ట్ విల్లన్గా ఫస్ట్ అనౌన్స్ చేసేది నీకే అన్న. ఎందుకో నాకు అనిపించింది. ఆయన ఫోన్ చేసి, అరే నువ్వు ఏ నోటితో చెప్పావు కానీ బెస్ట్ విలన్ అనౌన్స్ చేశారా, నాకే ఇచ్చారు అవార్డు అన్నాడు. నిజంగా చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 45 సంవత్సరాలు వెళ్ళిపోయి 46వ సంవత్సరంలో ఉన్న ఇండస్ట్రీకి వచ్చి, సో ఇంతమంది ఆర్టిస్టులతోటి చేయడం అనేది ఒక పెద్ద టాస్క్. డైరెక్టరు ఇంతమందిని పెట్టుకోవటం అది కూడా మామూలు కాదు. లెజెండ్స్, వైట్ ఎలిఫెంట్స్, ఆ మధ్యన అన్ని సినిమాగా ఫిక్స్ చేసి. సో అర్జున్ మెచ్చుకోవాలి. ఆ ఓపెన్ ప్లేసు, చలికాలం, మాకు షర్ట్లు లేవు, గెట్టప్ లేసి డైలాగ్ చెప్పారు మాకు. అందరూ వణుకుతూ, ఎక్కడది తారామతి బారాత్ అది అక్కడ అర్జున ఏమంటివి అనే డైలాగ్ చెప్పాలి. ఇక్కడ చెప్పా, అక్కడ ఎలా ఉంది సార్ అర్జున అని ఎలా ఉంది, ఎందుకంటే వణుకుతున్నాం అందరం. ఇక దాంతోపాటు ఆ గెటప్లు అది వేసి రాత్రి 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, తెల్లవారుజామున 4 అయింది, టిఫిన్ వచ్చింది, తినేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాం. సో అట్లాంటి కష్టమైన ఒక కథ తీసుకొని ఇంతమందిని పెట్టుకొని చేయటం అనేది మామూలు విషయం కాదు. తనకి ఇంతకాలం ఆగినందుకు మైత్రి వాళ్ళు, ఎస్ ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఈ సినిమా బాగుంది కాబట్టి దీన్ని మనం రిలీజ్ చేయాలి అని చెప్పి ముందుకు వచ్చారు. సో థ్యాంక్స్ టు నవీన్ ఎన్ఎన్ గారు అండ్ రవి గారికి. అండ్ ఇట్లాంటి డైరెక్టర్స్ వచ్చి ఇంత మంచి కథ తీసుకున్నందుకు డెఫినెట్గా మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలీ గారు.